దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? సేవకులుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఈ దినం దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం వింటున్న కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నా సేవకుడుగా, నా సేవకురాలుగా నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను. చూజన్ చేసుకోవటం అంటే అర్థం ఏంటి? ఏర్పాటు చేసుకోవటం అంటే అర్థం ఏంటి? ఏర్పరచుకున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకపరిచాను. హల్లెలూయా. నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను. అంటే ఐ హ్యావ్ సపరేటెడ్ యూ. నా మహిమ కొరకు నేను నిన్ను మహిమపరచుకోవటానికి, నా నామమును మహిమపరచుకోవటానికి నిన్ను ప్రత్యేకపరచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. చాలాసార్లు ఏమంటాం అంటే నేను దేవుడికి సమర్పించుకున్నాను అంటాం, దేవుడికి నన్ను నేను అర్పించుకున్నాను అంటాం. కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనం సమర్పించుకున్నాం. దేవుడు మనం పిలుచుకున్నాడు కాబట్టే, దేవుడు మనం ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టే మనం సమర్పించుకోలేము. దేవుడు మనం ప్రత్యేకపరచకపోయింటే, దేవుడు మనం ఏర్పాటు చేసుకోకపోయింటే ఎవరునూ దేవుడికి సేవ చేసే అర్హత మనం పొందుకోలేము. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఈ లోకంలో ప్రత్యేకపరుచుకున్నాడు. మనందరం తెలుసు, మత్తయి సువార్తలో మనము పేతురును పిలుచుకున్నప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను మనుషులు పట్టుకు జారులుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఇప్పుడు మనుషులు పట్టు జాలరుగా అంటే అందుకు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు పేతురును ఆ విధంగా నిలబెట్టి ఉన్నాడు. ఇంకొక మంచి మాట మనం ధ్యానించవచ్చు. ఇక్కడ అంటున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయలు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. హల్లెలూయా. ఏంటంటే మనము ఏర్పరచబడిన వంశమై ఉన్నాము. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన వంశముగా, ఆయన కుమారులుగా, ఆయన సేవకులుగా, ఆయన దాసులుగా మనం ఉండటానికి ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో చూడండి, మనం ఏర్పాటు చేయబడిన వారు. హల్లెలూయా. వీఆర్ చూజన్ వన్. మనల్ని ఎవరు పడితే వాళ్ళు చూస్ చేసుకోలేదు. సర్వలోకానికి సృష్టికర్త, సర్వలోకానికి అధికారి అయిన దేవాతి దేవుడు, సర్వాంతర్యామైన దేవాతి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేని కొరకు దిగులు పడాల్సిన అవసరం లేదు, దేవుని కొరకు చింతించాల్సిన అవసరం లేదు.